నీట్ ఎగ్జామ్ లోపల 45 డేస్ లోపల 650+ మార్క్స్ తెచ్చుకోవడం హైలీ ఇంపాసిబుల్, అసలు పాసిబులే అవ్వదు అనుకునే స్టూడెంట్స్ అందరూ ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను అస్సలు ఫీల్ అవ్వను. లేదు సార్ మీరు చెప్తే పాసిబుల్ అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుందో చెప్పండి సార్ అనే స్టూడెంట్స్ అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు లాస్ట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, పాసిబుల్ అవుద్దని చెప్పారు కదా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది అని మీరు నన్ను అడిగితే ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సన్ట్రేట్గా వినండి. నాకు తెలిసినటువంటి ఒక పర్సన్ ఉండేవాడు. అతనికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. నోరు తెరిస్తే చాలు బ్యాడ్ వర్డ్స్ వచ్చేవి. డ్రింక్ చేసేవాడు, స్మోక్ చేసేవాడు. ఒరే బాబు అలా చెయ్యకురా, నీ హెల్తే పాడైపోతుందని ఫ్రెండ్స్ చెప్పినా, ఫ్యామిలీ చెప్పినా, ఎవ్వరు చెప్పినా కొంచెం కూడా వినేవాడు కాదు, అస్సలు పట్టించుకునేవాడే కాదు. అయితే ఒకరోజు సడన్ గా ఏం జరిగిందో తెలీదు, ఎవరు చెప్పారో కూడా తెలియదు, కానీ ఆ పర్సన్ 41 డేస్ పాటు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్ష తీసుకున్నాడు. ఇది చూసిన ఫస్ట్ డేనే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ నేను కూడా షాక్ అయిపోయాను. ఫ్యామిలీ మెంబర్స్ వద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీక్షలో వెళ్ళిన తర్వాత చాలా నిష్టగా ఉండాలి, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు, స్మోక్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, నువ్వేమో అవి లేకుండా అస్సలు ఉండలేవు, పొరపాటున అలా చేసినట్టయితే నీకే మంచి జరగదు అని చెప్పి హెచ్చరించారు కూడా. అయినా ఎవరు చెప్పినా కూడా ఆ పర్సన్ అస్సలు వినలేదు. 41 డేస్ పాటు అసలు ఒక్క రోజు కూడా డ్రింక్ చేయకుండా, స్మోక్ చేయకుండా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండా ఉండని ఒక వ్యక్తి 41 డేస్ పాటు అసలు ఇవేవి లేకుండా కూడా నిష్టగా ఉండి దీక్షని కంప్లీట్ కూడా చేశారు. దాని తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేను కావచ్చు. అరే షాక్ అయిపోయాం. ఇన్ని రోజులు ఎవరు చెప్పినా వినని ఒక పర్సన్, అసలు ఎన్నిసార్లు మొత్తుకున్నా వినని ఒక పర్సన్ సడన్ గా ఎలా మారిపోయారు అని అందరు ఆలోచనలో పడ్డాం. ఒకానొక సిచ్యువేషన్ లో వాళ్ళ పేరెంట్స్ అసలు గివప్ ఇచ్చేశారు. వీడిని ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఏం చేసినా వీడు మారట్లేదు, వాని లైఫ్ అంతే, వాడిని వదిలేయాల్సిందే, వాని గురించి మనం ఆలోచించద్దు అని గివప్ ఇచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్ అయిపోయి ఆలోచిస్తున్నాడు, ఎలా మారిపోయాడు ఇంతలా అని. దీని గురించి నేను ఆలోచించి అతనితో కొంత టైం కూడా స్పెండ్ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, అతని ఫ్రెండ్స్, నేను అనుకున్నాం ఏమని, అతను మారాలి, మారితే అతని జీవితం బాగుంటుందని మేము అనుకున్నాం అంతే. కానీ ఏ రోజు అతను అనుకోలేదు. ఏ రోజైతే అతను గట్టిగా అనుకున్నాడో అతను మారి చూపించాడు మా అందరికి కూడా. అదే విధంగా మై డియర్ స్టూడెంట్స్, కొన్ని మన లైఫ్ లో పాసిబుల్ కాదు అని మనం అనుకుంటాం. మన ఫ్రెండ్స్ అందరూ చెప్పచ్చు ఇది పాసిబుల్ కాదు అని. బట్ ఏ రోజైతే నువ్వు గట్టిగా అనుకుంటావో ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది మీకు. ఎవరో అనుకోవడం కాదు, నువ్వు అనుకుంటున్నావా 45 డేస్ లోపల 650+ మార్క్స్ నేను గెయిన్ చేసుకుంటాను, దానికి ఏం చెప్పినా నేను చేస్తాను సార్, మీరు ఎంత కష్టపడమన్నా కష్టపడతాను, నాకు 650+ మార్క్స్ తెప్పించండి అని నువ్వు అనుకుంటే కామెంట్ బాక్స్ లో చెప్పు, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇకపోతే మనం స్ట్రాటజీలోకి అడుగు పెట్టినట్టయితే, సార్ ఎందుకు సార్ మీరు 650+ మార్క్స్ అని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారు అని మీరు నన్ను అడిగినట్టయితే, పిల్లలు మీ అందరికీ తెలుసు, నీట్ చదివేటువంటి స్టూడెంట్స్ లోపల మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ ఏంటంటే ఒక మంచి మెడికల్ కాలేజ్ లోపల MBBS లో సీటు కొట్టి డాక్టర్ అవ్వాలి అని. అండ్ దాంట్లో కూడా ఇంకా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్ లోపలనే MBBS చేయాలి, డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఖర్చు లోపల మనం డాక్టర్ అవ్వచ్చు కాబట్టి. సో మీకు అంత ఈజీగా గవర్నమెంట్ కాలేజీలో సీట్ అనేటువంటిది రాదు తక్కువ మార్క్స్ వచ్చినట్టయితే. అందుకని నేను 650+ మార్క్స్ అని చెప్తున్నాను. ఒకవేళ గనక మీకు 650+ మార్క్స్ వచ్చినట్టయితే మీకు నచ్చిన గవర్నమెంట్ కాలేజ్ లోపల సీటు కొట్టడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. అందుకనే 650+ మార్క్స్ అడుగుతున్నాను. ఇంకా మనం స్పెసిఫిక్గా వెళ్ళినట్టయితే పిల్లలు, మనం జనరల్ కేటగిరీ వాళ్ళకి పిల్లలు మినిమం మీకు 600 నుంచి 680+ మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా స్టేట్ కోటా లేదంటే సెంట్రల్ కోటా కింద ఏదో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అయితే సీటు ఖచ్చితంగా వస్తుంది. నచ్చిన కాలేజీలో కాకపోయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో సీట్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ మీరు OBC SC ST స్టూడెంట్స్ అయితే పిల్లలు మీకు 500 నుంచి 600 రేంజ్లో కనుక మార్క్స్ వచ్చినట్టయితే స్టేట్ కోటా ఆర్ సెంట్రల్ కోటా కింద ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ లోపల ఖచ్చితంగా సీట్ అనేటువంటిది వస్తుంది, అది కూడా MBBS లోపల. అందుకనే పిల్లలు నేను 650+ మార్క్స్ అని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ని మార్క్స్ వచ్చినా కూడా ఈ కేటగిరీ వాళ్ళకి సీట్ వస్తుంది. అదేవిధంగా ఈవెన్ 600 మార్క్స్ 610 620 వచ్చినా కూడా మీకు
జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ నేను ఎందుకు 650 చెప్తున్నంటే మీరు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అని, అందుకే నేను 650+ మార్క్స్ అని అంత స్ట్రెస్ చేస్తున్నారు పిల్లలు. సార్ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల సీట్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు కదా సార్, 25 లక్షల ప్లస్ స్టూడెంట్స్ మనకి ఎంబీబీఎస్ రాస్తారు, చాలా హెవీ కాంపిటీషన్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఎంబీబీఎస్ సీట్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. మరి మాకు 25 లక్షల మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ని బ్రేక్ చేసి సీటు కొట్టాలంటే చాలా కష్టం సార్ అని మీలో చాలా మంది అనవచ్చు. సో దాని దగ్గరికి వస్తున్నారు పిల్లలు. మీ అందరికీ తెలుసు పిల్లలు, మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఆల్ ఓవర్ ఇండియా లోపల నీట్ ద్వారా 2,26,600+ మనకి ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని లోపల పిల్లలు ఇంకా స్పెసిఫిక్గా గవర్నమెంట్ కాలేజ్ లోపల ఉన్నటువంటి మనకి ఎంబీబీఎస్ సీట్స్ గురించి మనకు మాట్లాడుకున్నట్టయితే పిల్లలు 58,157+ సీట్స్ అనేటువంటి ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్గా కొంచెం వేరీ అవ్వచ్చురా పిల్లలు. ఇప్పుడు మీ టార్గెట్ అనేటువంటిది గవర్నమెంట్ కాలేజ్ లోపల ఉన్నటువంటి సీట్స్ అయినట్టయితే పిల్లలు, మనం ఒకవేళ 25 lakhs స్టూడెంట్స్ మనకి కాంపిటీషన్లో ఉన్నట్టయితే పిల్లలు, మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల అంటే మీరు ఏదో ఒక సీట్ అనేటువంటిది రావాలంటే వీటిలో నుంచి పిల్లలు మీకు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎంత 2.3% అప్రాక్సిమేట్లీ మనం యావరేజ్ కనుక తీసినట్టయితే పిల్లలు, పర్సంటేజ్ కనుక తీసినట్టయితే 2.3% మాత్రమే పిల్లలు మీకు ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇది చూసి చాలా మంది కంగారు పడచ్చు, 2.3% అంటే చాలా తక్కువ అని. బట్ మనం ఒకవేళ మనం మ్యాథమెటికల్గా అండ్ కొంచెం ప్రీవియస్ ఇయర్ డాటా తీసుకొని మనం లాజికల్గా వెళ్ళినట్టయితే పిల్లలు, మీకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు, మనకి ఇది రియల్ కాంపిటీషన్ కాదు పిల్లలు. ఎందుకంటే 25 లక్షల మంది నీటికి అప్లై చేసినట్టయితే 25 లక్షల మంది డెడికేటెడ్గా ఉంటాడంటే ఉండరు. 25 లక్షల మంది సిలబస్ కంప్లీట్ చేస్తారంటే కంప్లీట్ చేయరు. చాలా మంది ఊరికే అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, కొంచెం సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లిటరలీ చెప్పాలంటే నేను నా 5 years ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, రియల్ కాంపిటీషన్ అనేటువంటిది పిల్లలు ఒక 3 to 4 lakhs మెంబర్స్ మధ్యలోనే ఉంటుంది పిల్లలు. వీళ్ళే డెడికేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పిల్లలు మనం ఎలిమినేట్ చేయొచ్చు పిల్లలు కాంపిటీషన్ నుంచి ఈజీగా, మనం కొంచెం కష్టపడ్డా కూడా. అండ్ ఇక్కడ మీరు కొంచెం కష్టపడి ఈ డెడికేటెడ్ స్టూడెంట్స్ 3 to 4 lakhs మెంబర్స్ మధ్యలో కనుక మీరు ఉన్నట్టయితే మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల సీట్ రావడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే లెటెస్ట్ 4 lakhs డెడికేటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం పర్సంటేజ్ కనుక తీసినట్టయితే పిల్లలు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్స్ నుంచి మీకు అప్రాక్సిమేట్లీ 15% అనేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ప్రతి 7 స్టూడెంట్స్ లోపల ఒక స్టూడెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీటు కొట్టడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలు. సో మీరు ఏదైనా చేసి ఈ 45 days లోపల పిల్లలు బాగా కష్టపడి ఒకవేళ ఈ డెడికేటెడ్ స్టూడెంట్స్ లిస్ట్లో గనక మీరు రాగలిగినట్టయితే మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల సీటు తెచ్చుకునేటువంటి ప్రాబబిలిటీ అనేటువంటిది చాలా 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 పెరుగుతుంది పిల్లలు. మరి ఏం చేస్తే ఈ డెడికేటెడ్ స్టూడెంట్స్ లిస్ట్లోకి మీరు కూడా వెళ్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. నంబర్ 1, మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఈ సెకండ్ నుంచే, లేట్ చేయకుండా. సో మీరు ఒకవేళ కోచింగ్ సెంటర్ లోపల ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటూ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఒకవేళ మన యూట్యూబ్ లోపల జరిగేటువంటి కోచింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే నో ప్రాబ్లం. సెల్ఫ్ స్టడీ చేస్తున్నట్టయితే నో ప్రాబ్లం. బట్ ఒకవేళ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుంచే స్టార్ట్ అనేటువంటి చేయండి పిల్లలు. సో మీరు ఆఫ్టర్ కోచింగ్ కావచ్చు, సెల్ఫ్ స్టడీ కావచ్చు, ఖచ్చితంగా ఆ డెడికేటెడ్ స్టూడెంట్స్ లిస్ట్లోకి మీరు రావాలి అన్నట్టయితే డైలీ కోచింగ్ తర్వాత 6 నుంచి 8 hours అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి. ఏదో ఊరికే చదువుతున్నట్టు కాదు పిల్లలు, నేను చెప్పాను కదా, గట్టిగా అనుకోవాలి. అది కూడా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతోని ఈ 45 days అనేటువంటిది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలిరా పిల్లలు. ఏంటి సార్ ఈ డిసిప్లిన్ అంటే పిల్లలు, మనం ఏదైనా మోటివేషనల్ వీడియో చూసినట్టయితే జెన్జీ పిల్లలు బాగా అలవాటు అయిపోయారు. ఈ మోటివేషనల్ వీడియో చూసినట్టయితే పిల్లలు మీకు 1 రోజు 2 రోజులు మాత్రమే అది కొంచెం డెడికేషన్ ఇస్తుంది. కానీ మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందంటే మోటివేషన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మోటివేషన్ వీడియోకి అట్రాక్ట్ అవుతున్నారే కానీ కన్సిస్టెంట్గా చాలా మంది స్టూడెంట్స్ చదవట్లేదు. ఈ డిసిప్లిన్ ఏంటంటే మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఈరోజు ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నావో పిల్లలు దాన్ని ఖచ్చితంగా నువ్వు కంప్లీట్ చేసినట్టయితే దాన్ని మనం డిసిప్లిన్ అంటాం పిల్లలు. సార్ కన్సిస్టెన్సీ అంటే ఏంటిది? 2 వేరు. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే పిల్లలు ఇదే ఫోకస్ తోని 45 days వరకు, లాంగ్ టైం వరకు కూడా ఇదే డెడికేషన్ తోని, ఇదే డిసిప్లిన్ తోని వర్క్ చేసినట్టయితే దాన్నే కన్సిస్టెన్సీ అంటాం రా పిల్లలు.
ఈ సెల్ఫ్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మోటివేషన్ కంటే కూడా మీకు ఎక్కువ పని చేస్తుంది రా పిల్లలు. 45 days ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ అనేటువంటి చేయాలి. అప్పుడే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు రా పిల్లలు. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు, ఈ 45 days లోపల ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 సార్లు అయినా కూడా మీరు ఎన్సీఆర్టీని మొత్తం కంప్లీట్ చేయాలి రా పిల్లలు. లైన్ బై లైన్ ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. లేదంటే ఎన్సీఆర్టీ హైలైటెడ్ ఏమైనా పీడిఎఫ్స్ కనుక మీకు దొరికినట్టయితే ఆన్లైన్ లోపల పిల్లలు చాలా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎన్సీఆర్టీ హైలైటెడ్ మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా పిల్లలు మీరు తీసుకోవచ్చు. సో ఆ హైలైట్ చేసినటువంటి పాయింట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే పిల్లలు మీకు ఇంకా ఛాన్సెస్ అనేటువంటివి బాగా పెరుగుతాయి రా పిల్లలు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఈ 45 days లోపల మినిమం 1000+ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ అనేటువంటి చేయాలి రా పిల్లలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ ని ఎక్కువగా సాల్వ్ చేసినట్టయితే మీ ర్యాంక్ బూస్ట్ అవ్వడానికి అన్ని ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటివి పెరుగుతాయి. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలు, ఖచ్చితంగా 45 days లోపల ఒక 5 to 6 మార్క్ టెస్ట్ అనేటువంటివి ఖచ్చితంగా అటెంప్ట్ అనేటువంటివి చేయాలి. అది చాప్టర్ వైజ్ చేసినా పర్లేదు, హోల్ సిలబస్ పైన చేసినా పర్లేదు, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు టెస్ట్ అనేటువంటి చేసుకోవాలి. మీరు ఎలాగున్నారు ఏంటి అనేది. మీరు ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్లను అటెంప్ట్ చేస్తే మీకు అంత ఎక్కువ హెల్ప్ అనేటువంటిది అవుతుంది పిల్లలు. మీకు కింద డిస్క్రిప్షన్ లోపల మీకు కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ప్రతి చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు అనేటువంటి ఉన్నాయి. వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ అయిపోయి ఒకవేళ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ నుంచి మీరు మార్క్ టెస్ట్లు అటెంప్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇకపోతే సార్ నేను ఇప్పటి నుంచి ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు అనుకునే స్టూడెంట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను రా పిల్లలు. మేము 45 daysకి సంబంధించినటువంటి ఫ్రీ కోర్స్ అనేటువంటిది యూట్యూబ్ లోపల స్టార్ట్ చేయడం జరిగిందిరా పిల్లలు. ఆల్రెడీ 3-4 days నుంచి మన క్లాసెస్ అనేటువంటి రన్ అవుతున్నాయి. యూట్యూబ్ లోపల ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, 1-shot వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి. అదే విధంగా పిల్లలు టెలిగ్రామ్ ఛానల్ లోపల జాయిన్ అవ్వండి. మీకు వీటికి సంబంధించినటువంటి ఏవైతే క్లాసెస్ పీడిఎఫ్స్ ఉంటాయో, చాప్టర్ వైజ్ నోట్స్ ఉంటుందో, అదే విధంగా పిల్లలు డిపిపి ఏవైతే ఉంటుందో డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా టెలిగ్రామ్ లోపల అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని డైలీ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి మేము ఇచ్చే వాటి గురించి. సార్ ఐపీ గురించి చాలా మంది స్టూడెంట్స్ భయపడవచ్చు. సార్ మాకు త్వర లోపల ఐపీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పిల్లలు. వాళ్ళ కోసం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలు, మేము ఐపీ విషయంలో కూడా ఖచ్చితంగా హెల్ప్ అనేటువంటి చేస్తాం రా పిల్లలు. జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా హెల్ప్ అనేటువంటి చేస్తాం. ఎందుకంటే ఐపీ పైన మీరు అంతగా భయపడడానికి లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. మేము ఖచ్చితంగా హెల్ప్ అనేటువంటి చేస్తాం ఐపీ విషయంలో కూడా పిల్లలు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలు, 45 days దీన్ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఐపీ ఎగ్జామ్స్ ఎలాగో టైం అంతా మీకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయలేరు. కాబట్టి ఐపీ తర్వాత ఈ 45 days లో ఏవైతే చదువుకున్నారో పిల్లలు వాటన్నిటిని ఖచ్చితంగా రివిజన్ అనేటువంటి చేసుకోవాలి పిల్లలు. ఆ రివిజన్ కి టైం అనేటువంటి మీకు దొరుకుతుంది ఈ 45 days మీరు బాగా చదువుకున్నట్టయితే. లేదు నేను ఐపీ తర్వాతనే నేను ఫోకస్ చేద్దాం అనుకున్నట్టయితే పిల్లలు మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం అంతా అయిపోతుంది పిల్లలు. మీరు రివిజన్ చేయలేరు, ఏం చేయలేరు. ఎగ్జామ్ మూమెంట్ లోపల చాలా టెన్షన్స్ అనేటువంటి ఉంటాయి, ఖచ్చితంగా ఫోకస్ చేయలేరు. కాబట్టి ఇప్పుడే మీరు ఈ 45 days ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ అనేటువంటి చేస్తున్నారా పిల్లలు. ఇకపోతే లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కదా, కొంచెం దగ్గరికి రండి పిల్లలు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏదైతే ఉందో యాజ్ ఎ లెక్చరర్గా కాకుండా మీకు ఒక బ్రదర్గా లేదంటే మీకు ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకుని జాగ్రత్తగా వినండి పిల్లలు. మీరు మీ లైఫ్ లోపల ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవబోతున్నారు పిల్లలు, కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవబోతున్నారు. మీకు తెలీదు మీ లైఫ్ లోపల నెక్స్ట్ పేజ్ లోపల ఏం జరుగుతుందో. ఇప్పుడు కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, డిస్ట్రాక్షన్ రావచ్చు. ఎందుకురా బాబు ఈ చదువు, అయిపోయిన తర్వాత చూసుకుందాంలే అని కూడా అనిపించవచ్చురా పిల్లలు. కానీ మీరు జస్ట్ వెల్కమ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ లైఫ్లోకి వెల్కమ్ చేయండి. వీటితోని ఫైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ వీటిని తట్టుకొని అక్కడ నిలబడండి అంతే, అది సరిపోతుందిరా పిల్లలు. మీ లైఫ్ మిమ్మల్ని కింద పడేస్తుంది, పైకి లేపుతుంది, కింద పడేస్తుంది, పైకి లేపుతుంది. మీకు ఏది నేర్పించాలో అది నేర్పిస్తుంది, మీకు ఏది ఇవ్వాలో మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తుందిరా పిల్లలు. సో మీరు మాత్రం తట్టుకొని నిలబడాలి. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చెలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో.
దీనితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని, చెల్ చెల్లో చెలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చెల్ చెల్లో చెలో చెలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో.